హలో ఫ్రెండ్స్, వన్ మోర్ మినీ బ్లాగ్. సో ఈ వీడియో ఏంటంటే ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళకి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ నార్మల్గా ఉన్న వాళ్ళకి హెవీ స్వీట్ ఉండదు, చాలా చాలా లైట్ స్వీట్ ఉంటుంది. సో కావాలంటే ఈ లడ్డు అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి. సో కావాల్సిన పదార్థాలు ఏంటంటే బాదం పప్పు, చియా సీడ్స్, పంకిన్ స్వీట్స్, ఫ్లక్స్ సీడ్స్ అండ్ చూసారు కదా కొన్ని మినపప్పు అండ్ వాల్నట్స్ కొన్ని వేసుకొని లైట్గా అలా వేయించుకోవాలన్నమాట. వేయించుకున్న తర్వాత సేమ్ వాటన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని మరీ మెత్తగా అయ్యేటట్టు కాకుండా కొంచెం మనకి నోటికి పలుకులుగా తగిలేలాగా మిక్సీ వేసుకోవాలి. సో మిక్సీ వేసుకున్న తర్వాత దాన్ని మనం ఒక చిన్న బౌల్లోకి తీసుకొని లాస్ట్లో కొంచెం మిక్సీలో ఉంచుకొని దాంట్లో బెల్లం నలగొట్టుకొని బెల్లం వేసుకోవాలి. టేస్ట్ తగ్గట్టు ఎవరైతే ఎక్కువ స్వీట్ తింటారో అలా వాళ్ళ స్వీట్కి తగ్గట్టు బెల్లం వేసుకోండి. సో మొత్తం కలిసేలాగా అలా కలుపుకోవాలన్నమాట. సో అలా కలుపుకున్న తర్వాత లాస్ట్లో నెయ్యితో బాగా కలుపుకోవాలి. వేడి మీద ఉన్నప్పుడే ఉండలు చేసుకోవాలన్నమాట. సో అప్పుడే చాలా బాగా వస్తుంది. నెయ్యి చాలా హెల్దీ కాబట్టి సో చాలా అంటే చాలా హెల్దీ. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. మెయిన్లీ ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళకి చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ లడ్డూస్ చేసి. చూసారు కదా, ఇలా అయితే లడ్డు ప్రిపేర్ చేసుకోవాలి. వేడివేడిగా ఉన్నప్పుడే లడ్డూలు చేసుకుంటే చాలా సాఫ్ట్గా వస్తాయి. మనం చల్లారిన తర్వాత తినేయచ్చు. థ్యాంక్ యూ.